రాయచోటి అన్నమయ్య జిల్లాకు దురదృష్టకమైన రోజుగా మేము భావిస్తున్నాం. దీనికి నిరసనగా నేను మున్సిపల్ కౌన్సిలర్కు వైస్ చైర్మన్కు రెండంటికి రాజీనామా పెట్టినా. మా మిసెస్ విజయ గారు కూడా కౌన్సిలర్కి రాజీనామా పెట్టింది. ఎంతో కష్టపడి ఈ జిల్లాను సాధించుకున్నాం. ఎన్నో రోజులు నిరాహార దీక్షలు చేసి భౌగోళికంగా కూడా రాయచోటి సెంటర్లో ఉండాలని ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకొని ఈ జిల్లాను తెచ్చారు. ఆ రోజు కూడా పొలిటికల్గా మదనపల్లిని తీసుకొని పోవాలని కొంతమంది ప్రయత్నం చేసినా ఇక్కడ ప్రజల మనోభావాలను అందరినీ దృష్టిలో పెట్టుకొని మనకు అప్పుడున్న వైసీపీ ప్రభుత్వము రాయచోటి భౌగోళికంగా అన్నింటికి సెంటర్ నుంచి మదనపల్లికు, తమ్మలపల్లికు, పీలేరుకి, రాజంపేటకు, కోడూరుకి కూడా అన్ని సెంటర్లో మనం ఉండామని చెప్పి ఇచ్చారు. ఈరోజు చూస్తే రాజకీయ అవసరాల కోసము, వాళ్ళ రాజకీయ లబ్ధిల కోసము ఒక జిల్లాను 3 ముక్కలుగా చేశారు అని ఊహాగానాలు వస్తున్నవి. ఒక పార్లమెంటుకు చూస్తే మూడు జిల్లాలకు పోయి ఒక ఎంపీ గారు ప్రచారం చేసుకోవాల్సిన దుస్థితి పట్టింది. దీనికి దయచేసి మీడియా మిత్రులు దీనికి సహకరించి ప్రజలు ఇప్పుడు రాయచోటి అన్నమయ్య జిల్లా అయింది కాబట్టి అందరూ బయట నుంచి వచ్చి కూడా ఇక్కడ సంసారాలు ఉంటారు. ఆటో కార్మికులకైతేనేమి, ఈ చిరు వ్యాపారస్తులకైతేనేమి రాయచోటి హెడ్ క్వార్టర్గా ఉందని బయట నుంచి అంతా వచ్చి ఇక్కడ స్థిరపడి ఉన్నారు. ఈరోజు రాయచోటి జిల్లాను తీసేస్తాము, మదనపల్లిలో కలుపుతాము, రాజంపేటను కడపలో కలుపుతాము, కోడూరుని తిరుపతిలో కలుపుతాం అనేది చాలా దురదృష్టకరమైంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు మా మీద దయ ఉంచి రాయచోటి జిల్లాను రాయచోటిగానే పెట్టండి అయ్యా, ఎప్పుడు కూడా మీకు కూడా రుణపడి ఉంటాం మేము ఇప్పటికీ అని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.